హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొడవటి గంటి కుటుంబరావు 40వ వర్ధంతి స్మరణగా పి పాండురంగ వరప్రసాద్ ఆయన విరచిత అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొడవటి గంటి కుటుంబరావు 40వ వర్ధంతి స్మరణగా వినిపిస్తాను. ఇప్పుడు వినండి. పి పాండురంగ వరప్రసాద్ వారి విరచిత అంశం కొడవటి గంటి కుటుంబరావు 40వ వర్ధంతి స్మరణ. ఈ సందర్భంగా కొడవటి గంటి వారి శాస్త్రజ్ఞానం అంతా అనుభవం నుంచి పుట్టి అనుభవాన్ని విస్తరించుతూ దాని ద్వారా పెరుగుతూ వచ్చినదే. సిద్ధాంతము అనుభవము పరస్పరాధారం గలవి. ప్రకృతి సమాజ చలనాల అంతఃసారమే శాస్త్రీయ విజ్ఞానం. తెలుగు సాహిత్యంలో కొడవటి గంటి కుటుంబరావుకు విశిష్టమైన స్థానం ఉంది. కవిత్వంలో శ్రీశ్రీ ఏ విధంగా మార్పును తీసుకువచ్చాడో తెలుగు కథలో ఆ విధమైన మార్పు తీసుకొచ్చిన వాడు కొడవటి గంటి. వందలాది కథలను గల్పికలను నవలలను రాయడమే కాక వివిధ అంశాలపై 1000కి పైగా వ్యాసాలను రాశారు కొడవటి గంటి. రాజకీయాలు, సాహిత్యం, సైన్స్, సినిమా, ఆర్థికంగా ఒకటేమిటి నాటి సమాజంలోని అన్ని విషయాలను తడుముతూ వ్యాసాలు రాశారు కొడవటి గంటి. రచనలు చేయటం ఒక వృత్తిగానో హాబీగానో కీర్తి కోసమో మరెందుకోసమో కాక ఒక బాధ్యతగా కొడవటి గంటి చేశాడు. సమాజంలోని అజ్ఞానాన్ని పారద్రోలడానికి, పాఠకులకు శాస్త్రీయ దృక్పథం కలిగించడానికి, తనకు తెలిసిన ప్రతి విషయాన్ని అందించడానికి ప్రయత్నించాడు కొడవటి గంటి. కొడవటి గంటి రాసిన 146 సైన్స్ వ్యాసాలు ఒక సంపుటిగా విరసం వారు వెలువరించారు. కొడవటి గంటికి ముందు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను కాళీపట్నం కొండయ్య, వసంతరావు వెంకట్రావు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, మహిధర నళినీమోహన్ అటువంటి వారు రాశారు. సైన్స్కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, సైన్స్ అవసరాన్ని గుర్తించడానికి వీరి రచనలు దోహదం చేశాయి. కొడవటి గంటి సైన్స్ వ్యాసాలు కేవలం విజ్ఞాన శాస్త్ర సమాచారాన్ని తెలియచేయటమే కాక ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి ఎంతగానో దోహదం చేశాయి. ఈ వ్యాసాలలో ఎక్కువ భాగం 1945 నుంచి 1970 వరకు రాసినవే. విశాలాంధ్ర, యువజన, జనశక్తి, తెలుగు తల్లి మొదలైన పత్రికల్లో ఈ వ్యాసాలు వచ్చాయి. చిన్నారి లోకం ఆ శీర్షికన విశాలాంధ్రలో సీరియల్గా వచ్చిన వ్యాసాలు తప్ప మిగిలినవి ఏవి ఒక సందర్భంలో రాసినవి కావు. కొడవటి గంటి తరువాత ఆ కాలంలో సైన్స్ వ్యాసాలను రాసిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించవచ్చు. తెలుగు పత్రికల్లో సైన్స్ వ్యాసాలకు సంబంధించిన శీర్షికలు నిర్వహించటం అరుదు. ఆంగ్ల పత్రికల్లో ది హిందూ అది మాత్రం వారానికి ఒక రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో కొన్ని ప్రత్యేక పేజీలను కేటాయిస్తుంది. సమకాలీన విజ్ఞాన శాస్త్ర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏదో ఒక మేర అందిస్తుంది. నేటి పరిస్థితే ఈ విధంగా ఉంటే ఆనాడే ఇన్ని వందల వ్యాసాలు వ్రాయడం వెనుక కొడవటి గంటి విశ్వసించిన మార్క్సిస్ట్ సిద్ధాంతము, గతితార్కిక భౌతికవాద దృక్పథము ఉన్నాయి. ఆయన ఒరవడిని కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ వారి కుమారులు కొంతమేరకు కొనసాగించారు. శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా ప్రారంభమైంది, జ్ఞానానికి విజ్ఞానానికి, జ్ఞానం నాలెడ్జ్, సైన్స్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ విజ్ఞానం,
వీటికి ఉన్న తేడా ఏమిటి అన్న అంశాలను అనేక వ్యాసాల్లో చర్చించారు కొడవటి గంటి. శాస్త్రజ్ఞులు, విజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు వారు చేయవలసిన పనిని ఆంధ్ర రాష్ట్రంలో కొడవటి గంటి చేపట్టారు. ఈ పనిని చేయవలసిన వారు శాస్త్రీయ దృక్పథాన్ని, హేతువాద ఆలోచన విధానాన్ని ప్రయోగశాలలకే పరిమితం చేసుకొని బయట సమాజంలో భిన్నమైన జీవితం గడుపుతూ బాబాల వెంట, ఆశ్రమాల వెంట ఆధ్యాత్మిక చింతన పేరుతో చాలామంది పరుగులు తీస్తున్నారు. విజ్ఞాన శాస్త్ర వ్యాసాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. కేవలం విజ్ఞాన శాస్త్ర విషయాలను, సమాచారాన్ని, నూతన ఆవిష్కరణలను తెలియచెప్పే ఒక రకం. ఈ నూతన ఆవిష్కరణలు ఏ విధంగా ఉపయోగపడతాయో, నిత్య జీవితంలో వీటిని ఏ విధంగా అన్వయించుకొని ప్రయోజనం పొందవచ్చో తెలియచేసేవి మరో రకం. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చరిత్రను గురించి, శాస్త్రీయ దృక్పథాన్ని గురించి, ప్రతి అన్వేషణ వెనుక ఉన్న పరిశోధన క్రమాన్ని గురించి, శాస్త్ర విజ్ఞానానికి, మానవ సమాజాభివృద్ధికి కొడవటి గంటి చేసిన కృషి మనం గమనించాలి. ఆ క్రమంలోనే ఆ ఉన్న విడదీయరాని సంబంధాన్ని గురించి వివరించేవి మరికొన్ని వ్యాసాలు. కొడవటి గంటి ఈ 3 రకాల వ్యాసాలను రాశారు. ఆయా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఏ పాఠకులను ఉద్దేశించి రాస్తున్నారో దానిని బట్టి వ్యాసాలు రాసినప్పటికీ మనం చెప్పుకున్న వాటిలో 3వ రకపు వ్యాసాలను ఎక్కువగా రాశారు. కేవలం సమాచారాన్ని అందించటం వల్ల ప్రయోజనం లేదు. తార్కిక దృష్టితో ఆలోచించి సత్యాన్ని తెలుసుకునే విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత వీరి వ్యాసాల్లో ఆశాంతం కనబడుతూ ఉంటుంది. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అతి స్వల్ప విషయాల నుంచి చంద్రమండలంలోనికి మానవుని ప్రయాణం దాకా అనేక సాంకేతిక, వైజ్ఞానిక అంశాలను కూడా తేలిక పదాలతో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించారు కొడవటి గంటి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలను నిత్య జీవితంలోని ఉపకరణాలతో అన్వయించడంలో గొప్ప నేర్పును ప్రదర్శించారు కొడవటి గంటి. జీవశాస్త్రం, పరిణామవాదం, పదార్థ విజ్ఞాన శాస్త్రం, పరమాణువు నిర్మాణం, ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం మొదలైన విభిన్న అంశాలపైన వ్యాసాలు రాశారు. ఖనిజ సంపద, మానవుడు కనుగొన్న తీరు, బొగ్గు, పెట్రోలియం మొదలైన వాటి వినియోగం, వాటి ప్రయోజనాలని వివరిస్తూనే మానవ శ్రమను శాస్త్ర విజ్ఞానం సహాయంతో ఏ విధంగా దోపిడీ చేశారో తెలియజేశారు. ఉదాహరణకు నల్ల బంగారం, బొగ్గు గురించి రాసింది ఆ వ్యాసంలో బొగ్గు గురించి, బొగ్గులోని రకాల గురించి, వాటి ఉపయోగాల గురించి వివరించడంతో పాటు బొగ్గు గనుల్లో పనిచేస్తూ కార్మికుల దుర్భర పరిస్థితుల గురించి, బొగ్గు గనుల్లో జరుగుతున్న ప్రమాదాల గురించి రాశారు. బొగ్గుగని కార్మికుడు వీర యోధుడితో సమానం అన్నారు. నాగరిక సమాజం బొగ్గు పనివాడిని అంటరానివాడిగా చూడటం అన్యాయం అంటారు కొడవటి గంటి. ఏ శాస్త్రజ్ఞుడు లేదా విద్యావేత్త బొగ్గు గురించి వ్యాసం రాసినా ఈ విధంగా రాయలేడు. కార్మిక వర్గ దృక్పథం, గతి తార్కిక భౌతికవాద దృష్టి గల రచయితలు మాత్రమే ఇలా రాయగలరు. ఒక్క ఈ వ్యాసంలోనే కాదు, ఆయన వ్యాసాల నిండా ఈ దృక్పథం పరుచుకుని ఉంటుంది. మానవ సమాజం, వివిధ శాస్త్రాల విజ్ఞానం దేనికది విడిగా ఉండదు, ఉండలేదు. అన్నీ పరస్పర సంబంధాల్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని కొడవటి గంటి తన వ్యాసాల ద్వారా స్పష్టంగా చెప్పారు. సామాజిక ఉత్పత్తిలో భాగంగా, సమిష్టి కార్యాచరణ ఫలితంగా విజ్ఞాన శాస్త్రం ఉద్భవించి అభివృద్ధి చెందింది అంటాడు ఏంగెల్స్ తన ప్రకృతి గతి తర్కం అన్న గ్రంథంలో. మానవుడు ఆహార సేకరణ దశ నుంచి, సొంతంగా మొక్కలను, జంతువులను పెంచడం ప్రారంభించిన దశ నుంచి, అభివృద్ధి దశల్లో తన పని అనుభవంలో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటాం, దాని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఒక పద్ధతిగా అమర్చాడు. దానిని విజ్ఞాన శాస్త్రం అన్నాడు. తరువాత దశలో ఆ జ్ఞానం ద్వారా సమకూడిన సమాచారాన్ని విశ్లేషించే నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. ఆయా పదార్థాలు, వస్తు సముదాయం అలానే ఎందుకు ఉందో అన్వేషించాడు, అన్వేషిస్తున్నాడు. ఈ అన్వేషణ ఫలితంగా విజ్ఞాన శాస్త్రం మరింత అభివృద్ధి చెంది ప్రకృతిని యథాతథంగా ఉపయోగించుకునే దశ నుంచి దీనిని పరిశోధించి
ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నాల్లో విజ్ఞాన శాస్త్రంలో తదుపరి దశ ప్రారంభమైంది. తనకు తెలియని విషయాల గురించి, అంతకుముందు తనకు తెలిసిన విషయాలను ఆధారం చేసుకొని పరికల్పన చేయటం ప్రారంభించాడు. ఈ పరికల్పనలను రుజువు చేయటానికి చేసే ప్రయత్నంలో విజ్ఞాన శాస్త్రం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. మానవుడు చేసిన పరికల్పనలన్నీ వాస్తవం కాకపోవచ్చు, రుజువుపరచలేకను పోవచ్చు. కానీ మానవాళి అభివృద్ధికి మౌలికమైన మార్పు తీసుకురావడానికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో దోహదపడింది. మానవుడు మౌలికంగా హేతువాది, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నాడు. ఆది మానవుడు సైతం తనకు కావలసిన ఆహారమేదో, విషాహారమేదో, రుచికరమైనదేదో గుర్తించడానికి హేతు దృక్పథమే కారణం. తనకు తెలియని విషయాలను అతీంద్రియ శక్తిగా, దేవుడిగా భావించి పూజించినా తన హేతు దృక్పథాన్ని మానవుడు ఏనాడూ వీడలేదు. అన్నీ దైవ సంకల్పం అని ఆదిమానవుడు కూడా అనుకుని ఉండడు. అలా అనుకొనలేదు గనుకనే విషపు ఫలాలు తిని మరణించిన వారిని చూసిన మానవుడు ఆ ఫలాలు తినడం మానివేశాడు. అవి విషపూరితమని గ్రహించాడే గాని దైవ సంకల్పం అలా ఉండి మరణిస్తున్నారని భావించినట్లయితే విషఫలాలు తింటూనే ఉండేవాడు. ఏవి తినదగినవి, ఏవి తినకూడనివి అన్న విజ్ఞానం మనిషికి లభించేది కాదు. అందుకే మానవుడు తన ఉత్పత్తి అవసరాల కోసం నిర్మించినదే విజ్ఞాన శాస్త్రం అని ఏంగెల్స్ చెప్పిన సత్యం కొడవటి గంటి తన వ్యాసాల్లో రాసి మనకు అందజేశారు. సాంఘిక ఉత్పత్తికి అవసరమైన సమిష్టి కార్యాచరణ నుండి ఉద్భవించిన సైన్స్ ఏ విధంగా సమాజానికి దూరమైందో, వర్గ విభాజిత సమాజంలో దోపిడీ వర్గం అశేష ప్రజానీకాన్ని నుండి సైన్స్ను ఏ విధంగా దూరం చేసి తమ ప్రయోజనాలకు వాడుకుంటుందో, తమ దోపిడీని ఏ విధంగా నిరాఘాటంగా కొనసాగిస్తుందో, ప్రతి విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా పాలకవర్గం మరింతగా ఎలా సంపన్నమవుతుందో మహోపాధ్యాయులు మార్క్స్, ఏంగెల్స్ తమ గ్రంథాల్లో పలుసార్లు వివరించారు. సైన్స్కు మానవ సమాజానికి ఉన్న సంబంధం ఎక్కడ విడగొట్టబడిందో, ఎక్కడ ఉపయోగించబడుతున్నదో కొడవటి గంటి అనేక వ్యాసాల ద్వారా స్పష్టం చేశారు. ఉదాహరణకు, నేటికి ప్రత్యక్షంగా ఉన్న గత పరిణామవాద దశలు అన్న వ్యాసంలో 6,000-7,000 సంవత్సరాల నాడు మానవుడు కాల్చిన ఇటుకలను తయారు చేశారు. కానీ నేటికి ఇటుకల్లో, ఆ ఇటుకలతో ఇండ్లు నిర్మించలేని వారు, మట్టి ఇళ్లలో నివసించేవారు, అవి కూడా లేనివారు మన మధ్యనే ఉన్నారు. హరప్పా నాగరికత ఇంకా వారి దాకా రాలేదని అంటారు కొడవటి గంటి. మార్క్స్, ఏంగెల్స్ల బోధనలను, గతితార్కిక భౌతికవాద దృక్పథాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని తన వ్యాసాల ద్వారా కొడవటి గంటి వ్యాపింపజేశారు. ఈ దృక్పథంతో సైన్స్ వ్యాసాలు రాసిన వారు కొడవటి గంటికి ముందు, ఆ తర్వాత కూడా తెలుగు సమాజంలో బహుశా ఎవరూ లేరు. మానవ సమాజాన్ని, అందులో భాగంగా జ్ఞాన పరిణామాన్ని అనేక వ్యాసాల్లో వివరించారు కొడవటి గంటి. తత్వశాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని, తేడాను వివరించే వ్యాసాలను కూడా అనేకం రాశారు. దేవుడు, మతం అనేవి మానవ సమాజంలోనికి ఏ విధంగా ప్రవేశించింది, అవి నేటికి మానవ సమాజాన్ని ఏ విధంగా శాసిస్తున్నది కొడవటి గంటి రాశారు. దేవుడు అనే భావన అశాస్త్రీయమైందని, ప్రకృతి శక్తులను అర్థం చేసుకోలేని దశలో మానవుడు ఆశ్రయించిన ఒక భావన మాత్రమే దేవుడు అనే సత్యాన్ని ఆయన తన వ్యాసాల్లో పదే పదే చెప్పారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ దేవుడు అనే భావంపై దాడి చేశారు. శాస్త్ర విజ్ఞానం జీవితంలో అమలు చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు కొడవటి గంటి. శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రజలకు శాస్త్రీయ దృక్పథం అలవడలేదని, ఆ క్రమంలో కొడవటి గంటి అలా అలవడనిదే ప్రయోజనం లేదని కొడవటి గంటి వాదించారు. అసలు కీలకం శాస్త్రాన్ని ప్రజల జీవితంలో ప్రతిష్టాపన చేయటంలోనే ఉంటుంది. అది సోషలిస్ట్ వ్యవస్థలో సాధ్యపడినట్లుగా
వర్గ వ్యవస్థలో సాధ్యపడదు అని సోషలిస్ట్ వ్యవస్థ దాని ప్రాశస్త్యం అనే వ్యాసంలో కొడవటి గంటి రాశారు. ఈ దృక్పథంతోనే పలు వ్యాసాల్లో నాటి సోవియట్ యూనియన్ శాస్త్ర విజ్ఞాన రంగంలో సాధించిన పలు విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి సందర్భంలోనూ అమెరికాతోనూ ఇతర పెట్టుబడిదారీ దేశాలతోనూ పోల్చుతూ సోవియట్ యూనియన్లో శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు ప్రజలకు ఏ విధంగా మేలు చేకూర్చాయో వివరించారు కొడవటి గంటి. సైన్సులో ఎంత అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ దేవుడు అనే భావనను మాత్రం ఎందుకు వదలడం లేదో, దాని వెనుక దాగి ఉన్న పాలక వర్గాల కుట్రను పలు వ్యాసాల్లో ప్రస్తావించారు కొడవటి గంటి. భారతదేశంలో ఈనాటికి కులంగాడి అంత్యక్రియలు జరగలేదు. కులము, మతము, ముఖ్యంగా హిందూ మత భావజాలం భారత ప్రజలపైన విస్తృతంగా తన ప్రభావాన్ని కలిగి ఉంది. గత 2-3 శతాబ్దాలలో లక్షలాది మంది భారతీయులు వేరే మతాన్ని స్వీకరించారు. ఆనాటికి దిగువ కులాలుగా పరిగణింపబడిన కొన్ని కులాలు నేడు అగ్రకులాలుగా రూపుదాల్చాయి. అయినప్పటికీ బ్రాహ్మణీయ భావజాలం నుండి వీరెవరూ వేరు కాలేకపోతున్నారు. మతము, దాని చుట్టూ అల్లుకొని ఉన్న భావజాలం భారతీయులపైననే కాదు, ప్రపంచ ప్రజలందరిపైన విశేష ప్రభావాన్ని కలిగి ఉంది. పూర్వజన్మలు, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతాలు విశాల ప్రజానీకాన్ని తమ సమస్యలపై నుండి దృష్టి మరలించడానికి, సమస్యలకు సరైన కారణాలు వెతకకుండా ఉండడానికి, తద్వారా పాలకవర్గం పనిని సుగమం చేయటానికి తోడ్పడ్డాయి. తమ పూర్వజన్మ సుకృతం కారణంగానో, తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం, ఉన్నత వంశం దాని కారణంగానో, లేదా ఏదో ఒక దేవుని కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరించటం వల్లనో మానవులు జన్మతః మేధావులుగా పుడతారని, పాపకర్ములు దేవుని దయకు పాత్రులు కాని వారు తెలివి తక్కువ వారుగా, మూర్ఖులుగా జన్మిస్తారనే అభిప్రాయం మానవ సమాజంలో ప్రపంచమంతటా నెలకొని ఉన్నది. ఈ దేశం ఆ దేశం అనే సంబంధం లేదు. ఈ మతము ఆ మతం అనే నిమిత్తము లేకుండా ఈ భావజాలం ప్రచారంలో ఉంది. బుద్ధి కుశలత, మేధో సంపత్తి, ఆలోచన నైపుణ్యము సహజాతాలని, అవి నేర్చుకుంటే వచ్చేవి కావనే అభిప్రాయం 12వ శతాబ్దం వరకు రాజ్యమేలింది. డెమోక్రటిస్ మొదలు అనేక మంది పాశ్చాత్యులు, భారతదేశంలో చారువాకుడు, కణాదుడు మొదలైన వారు అక్కడక్కడ ఈ భావజాలాన్ని వ్యతిరేకించినప్పటికీ దాని ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. కార్ల్ మార్క్స్ మానవుని సామాజిక ఉనికే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది, కానీ అతని చైతన్యం అతని సామాజిక ఉనికి నిర్ణయించదు అనే భౌతికవాద దృక్పథాన్ని వెలువరించిన తరువాత ఈ విషయంపై చర్చ మరింత విస్తృతంగా కొనసాగింది. తత్వశాస్త్రంలో కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ గతితార్కిక భౌతికవాద దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్ళగా, శాస్త్ర విజ్ఞాన రంగంలో సోవియట్ శాస్త్రజ్ఞుడైన ఇవాన్ పావ్లోవ్ విశేష కృషి చేశాడు. భయము, పిరికితనం, ధైర్యము, సాహసము, బుద్ధి కుశలత అనేవి సహజాతాలు కావని, జన్మతః సంక్రమించవు అని, జీవుల యొక్క పరిసరాలే వాటిని నిర్ణయిస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. సంప్రదాయ మత భావజాలం నడ్డి విరగ్గొట్టాడు. గతితార్కిక భౌతికవాద దృక్పథాన్ని బలపరిచే అనేక ప్రయోగాలు చేశాడు పావ్లోవ్. అందుకే పావ్లోవ్ జీవితం, అధ్యయనం, పరిశోధనల గురించిన వ్యాసాలు దాదాపు 50 పేజీలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. పావ్లోవ్ పరిశోధనలకు తెలుగు ప్రజలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించిన కొడవటి గంటి వాటి గురించి చక్కగా వ్రాయటమే కాక, అక్టోబర్ విప్లవానికి ముందు జారు ప్రభవులు పావ్లోవ్ పట్ల అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని, విప్లవానంతరం ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వం పావ్లోవ్ను గౌరవించిన తీరును ఈ వ్యాసంలో వివరించారు కొడవటి గంటి. జీవశాస్త్రం ప్రాచీన దశ అనే వ్యాసంలో మన పూర్వీకులకు అన్నీ తెలుసును, అన్నీ వేదాల్లోనే ఉన్నాయిషా అన్న దృక్పథాన్ని విమర్శిస్తూనే మన పూర్వీకులకు ఏమీ తెలియదు అని అనుకోవడం కూడా అశాస్త్రీయమేనంటారు కొడవటి గంటి. అనేక కారణాల వలన, పాలకుల స్వార్థపరత్వం వలన, దుర్మార్గం వలన పూర్వీకుల జ్ఞానం అంతా
తరువాతి తరాలకు ప్రసారమై ఉండకపోవచ్చునన్నారు. దీనికి ప్రపంచ దేశాలన్నిటి నుండి అనేక ఉదాహరణలు ఇచ్చారు. సాంఘిక పరిణామ స్థాయిని బట్టే శాస్త్ర విజ్ఞాన వినియోగం ఉంటుందని, శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి అనుగుణంగా సమాజంలో మార్పు రాకపోతే అత్యధిక ప్రజలకు శాస్త్ర విజ్ఞాన విజయాలు నిరుపయోగమవుతాయి అన్నారు కొడవటిగంటి. శాస్త్ర విజ్ఞానం అదే సైన్స్ రెండుగా అంటే ప్రకృతి శాస్త్రం సైన్స్ ఆఫ్ నేచర్, సామాజిక శాస్త్రాలుగా సోషల్ సైన్సెస్ ఉండదని, ప్రకృతి నుండి మానవుడు ప్రారంభించినదే నిజమైన శాస్త్ర విజ్ఞానమని, మానవ జాతి చరిత్ర, అభివృద్ధి, పరిణామక్రమం ప్రకృతి చరిత్ర, అభివృద్ధి క్రమంలో భాగమే కానీ వేరు కాదని, అదేవిధంగా సమాజ శాస్త్రం సోషల్ సైన్స్ ప్రకృతి శాస్త్రం సైన్స్ ఆఫ్ నేచర్లో భాగంగానే ఉంటుంది. కావున ఉన్నది ఒకే ఒక శాస్త్ర విజ్ఞానం, అదే సైన్స్ అని కార్ల్ మార్క్స్ ఆర్థిక తత్వరచనల్లో ఎకనమిక్ ఫిలసాఫికల్ మాన్యుస్క్రిప్ట్స్లో పేర్కొన్నాడు. కొడవటిగంటి రాసిన ఈ సంపుటిలోని వ్యాసాలన్నింటిలో కార్ల్ మార్క్స్ చేసిన ఈ సూత్రీకరణ అంతర్లీనంగా దండలో దారంలాగా కొనసాగింది. పాఠకులకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించటం, ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు తెలియజేయటం, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవ సమాజ పురోగతి ఏ విధంగా తోడ్పడుతున్నది విశ్లేషించడం, దీనికి అడ్డుపడుతున్న శక్తులను గురించిన వివరాలను అందించటం మొదలైన లక్ష్యాలతో కొడవటిగంటి వ్యాసాలు సాగాయి. మార్క్సిస్ట్ ఆర్థిక తాత్విక సిద్ధాంతాల పట్ల కొడవటిగంటికున్న అచంచల విశ్వాసము, ప్రజల సమస్యల పరిష్కారానికి సోషలిజమే సరైనదనే నమ్మకము, ప్రజలను చైతన్యవంతం చేయాలనే తపన కొడవటిగంటి వ్యాసాల్లో మనం చూడవచ్చు. వ్యాసాలే కాదు, ఆయన వ్రాసిన అనేక కథల్లోనూ నవలల్లోనూ కూడా సైన్స్ గురించి చర్చించడం మనకు కనపడుతుంది. జీవిక కోసం ఏ వృత్తిలో ఉన్నా ప్రజల చైతన్యాన్ని నియమింపజేయడానికి రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా చేసుకొని నిరంతరం రచిస్తూ తెలుగు వారి భావ వికాసానికి కృషి చేసిన కొడవటిగంటి వంటి వారు మనకు అరుదుగా కనపడతారు. శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి లేకపోయినా చదువుకున్న ప్రతివారు, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తప్పక చదవలసిన పుస్తకం కొడవటి వంటి వారి రచనల సంపుటి. ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు అవుతుందేమో ఆ వెలువడిన ఈ పుస్తకం. చాలా విలువైంది. కొడవటిగంటి సైన్స్ వ్యాసాలకు సంబంధించినది. విజ్ఞాన శాస్త్రాలకు, సామాజిక ఆర్థిక రాజకీయాలకు గల పరస్పరాధారిత సంబంధాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ మరి ఆ పుస్తకానికి ముందు మాట రాసినటువంటి డాక్టర్ కె బాలగోపాల్ గారు కూడా, వారిని కూడా ఈ సందర్భంలో మనం స్మరించుకోవాలి, కె బాలగోపాల్ గారిని. ఆ విధంగా కొడవటిగంటి కుటుంబరావు గారి 40వ వర్ధంతి స్మరణను పి పాండురంగ వరప్రసాద్ వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో శాస్త్రీయ విజ్ఞాన అంశంగా, ముఖ్యంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారి కృషికి ధన్యవాదాలు, జోహార్లు అర్పిస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారి 40వ వర్ధంతి స్మరణను పి పాండురంగ వరప్రసాద్ గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.